ఒకసారి రాజధాని నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు వెనక్కి వెళ్ళాం. మన దేశ చరిత్రలోనే పూర్వం తుగ్లక్ ఉండేవాడు ఒకడు, మహమ్మద్ బిన్ తుగ్లక్. వాడు ఇలాంటి పిచ్చి పని చేశాడు. తుగ్లక్ ఏం చేశాడు? ఢిల్లీగా ఉన్న రాజధానిని అక్కడి నుంచి దౌలతాబాద్ కు తరలించారు. అందుకు ఆయన చెప్పిన కారణం, ఢిల్లీ అనేది ఒకవైపు ఉంది, కావున రాజధాని అనేది మధ్యలో ఉంటే సెక్యూరిటీ పరంగా అన్ని విధాలా బాగుంటుందని చెప్పి దౌలతాబాద్ కు రాజధానిని తరలించారు. చంద్రబాబు నాయుడు గారు అచ్చం ఇదే చేశారు కదా. విశాఖపట్నాన్ని రాజధాని చేసుకుందాం అంటే లేదు, రాజధాని అన్నది రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి, అందుకు ఇదే కరెక్ట్ అని చెప్పి అమరావతి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ 29 గ్రామాల్లో రాష్ట్రాన్ని ఇరికించేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి తుగ్లక్ నిర్ణయాలకు దగ్గరగా ఏ నిర్ణయాలు ఉంటున్నాయి? 2, దౌలతాబాద్ ను రాజధానిగా చేసిన తర్వాత తుగ్లక్ ఒక విషయం అర్థమైంది. రాజధాని అంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదు, జనాభా అన్నది ముఖ్యం, జనాభా లేకుంటే రాజధాని మనుగడ, పట్టణం మనుగడ అన్నది సాధ్యం కాదని గ్రహించి వెంటనే ఢిల్లీ ప్రజలందరికీ ఆదేశాలు ఇచ్చారు, మీరంతా కూడా దౌలతాబాద్ కి తరలి వెళ్ళాలి అని. మరి అమరావతిలో కూడా సేమ్ ఇదే కదా. అమరావతిలో కట్టడాలు కడతారు, నిర్మాణాలు చేస్తారు, బాగానే ఉంది. కానీ జనం ఎక్కడి నుండి వస్తారు అన్నది ప్రధాన ప్రశ్న కదా. ఎక్కడి నుండి తరలిస్తారు? విజయవాడ, గుంటూరు నుంచి తరలిద్దామంటే బలవంతంగా తరలింపులు అనేది సాధ్యం కాదు. ఎవరికైనా సరే ఆ ప్రాంతంలో బతుకు తెరువు మనుగడ ఉంటుందంటేనే వస్తారు. కానీ అమరావతిలో అలాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్తున్నారు, హైదరాబాద్ తరహాలో అమరావతిలో కూడా ఏ 100 కోట్లు 175 కోట్లకు భూమి విలువ వెళ్తుంది, అది అసలైన సంపద సృష్టి అని చెప్తున్నారు. ఒక ఎకరం 175 కోట్ల రూపాయలకు వెళ్ళిన తర్వాత ఇక సామాన్యుడు అనే వ్యక్తి ఆ ప్రాంతంలో బతకడానికి సాధ్యం అవుతుందా? తుగ్లక్ కొత్తగా దౌలతాబాద్ ను రాజధాని చేయడం వల్ల వచ్చిన పెద్ద కష్టం ఏంటి? అప్పట్లో తుగ్లక్ ఖజానా మొత్తం ఖాళీ అయింది. తుగ్లక్ నిర్ణయం వల్ల తుగ్లక్ ఖజానా ఖాళీ అయింది. మరి ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలు జరిగితే ఎవరి ఖజానా ఖాళీ అవుతుంది? అంటే దీన్ని బట్టే నిర్ణయాలు, తుగ్లక్ నిర్ణయాలకు దగ్గరగా ఎవరి నిర్ణయాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది.